హాయ్ ఫ్రెండ్స్, అందరికీ బాగున్నారా? మేము బాగున్నాము. నా ఛానల్ సపోర్ట్ చేయండి. సంగీత శేఖర్ పానీపూరి ఛాలెంజ్ చేస్తున్నా, చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? మా మామ కోడలం పానీపూరి ఛాలెంజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. స్టార్ట్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నవ్వుతున్నా నేను. మా మామ ఫాస్ట్గా తింటున్నాడు, నాకు నవ్వు వచ్చేస్తుంది. మా ముందు మా అక్క వాళ్ళు, మా మర్దన్లు వాళ్ళందరూ ఉన్నారు, అందుకే నవ్వుతున్నా నేను. గివప్ ఇవ్వద్దు అని ఆపేయమని చెప్తున్నా నేను. వాళ్ళు గివప్ ఇవ్వద్దు, చెయ్యి వదినే అని చెప్తున్నారు. అందుకనే నవ్వు ఆపుకొని మళ్ళీ స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్. ఎట్లుంది పానీపూరి ఛాలెంజ్ చూడండి, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో. మా మామ నేను చాలా పానీపూరి ఛాలెంజ్ చేసినాం ఫస్ట్ టైము. అయిపోతుంది. ఇక్కడ అయిపోతుంది. ఓకే, డోంట్ గివ్ అప్. ఓకే, ఓకే, డన్. ఆఫ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మేము పానీపూరి ఛాలెంజ్ ఎలా చేసినామో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కోడలు, మా మేడ కోడలు, మా అక్క బిడ్డ, మా ఇద్దరం ఫోటో పెట్టుకున్నాం. మా కోడలుగా నేను తీసుకొని తింటున్నా. చూడండి ఫ్రెండ్స్, మా మామ విన్ అయిండు, నేను ఓడిపోయినా. నా ఈ 4 పానీపూరీలు మిగిలినాయి. మేనగోడల్ని కదా, మా మామ జాలితోని నాదొక పానీపూరి తీసుకొని తింటున్నాడు. అందుకే మా మర్దన్లు తీసుకోవద్దు డాడీ అట్లా అని అరుస్తున్నారు. అందుకే ఇక్కడ వాయిస్ ఓవర్ కట్ చేసినాము. చూడండి ఎట్లా ఉందో, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఓడిపోయిన ఫ్రెండ్స్, మా మామని గెలిచిండు. మొత్తానికి మా మామ 2 నిమిషాల 13 సెకండ్స్కి ఫినిష్ చేసేసిండు. హాయ్ ఫ్రెండ్స్, మా మామ విన్నర్ అయిపోయింది, నేను ఓడిపోయినా. సో ఇప్పుడు నెక్స్ట్ పనిష్మెంట్ కిందకి. ఎడిటర్ ఇక్కడ నేను. మొత్తానికి పానీపూరి ఛాలెంజ్ ఫినిష్ అయిందండి. ఎప్పటి నుంటో చేద్దాం అనుకుంటున్నా, కానీ పిల్లలకు హాలిడేస్ ఉన్నాయి కదా, ఇంట్లోనే ఉంటారు కదా, చేయడానికి వీలు అవ్వలేదు. స్కూల్ ఓపెన్ అయింది కదా, ట్యూషన్కి వెళ్ళారు పిల్లలు. ట్యూషన్కి వెళ్ళి వచ్చేలోపు పానీపూరి ఛాలెంజ్ చేద్దామని పెట్టుకున్నాము. వాళ్ళు ట్యూషన్కి వెళ్ళి చదువుకొని చివరికి చేద్దామని నిజానంగా. అందుకోసమే మేము ఛాలెంజ్ పెట్టుకున్నాము. ఎట్లా ఉందో చూడండి. ఏమో ట్రై చేసినాము, అట్లా మంచిగా ఉంటుందని అనుకుంటున్నాము. ఏమనుకోకుండా చూడండి ఫ్రెండ్స్. మా మరదలు మా డాడీ మెల్లగా తింటుంది అని చెప్పిండు. ఎవరైనా మగవాళ్ళు మెల్లగా తింటారా ఫ్రెండ్స్? మీరే కామెంట్ చేయండి. మా మరదలు మా మామనే గెలిచిండు, అందుకోసమని. ఇక్కడ నేను ఓడిపోయినా కదా ఫ్రెండ్స్, అందుకోసమే నేను పనిష్మెంట్ వద్దంటున్నా. మా అత్త వాళ్ళు, మా మరదలు వాళ్ళు వినట్లేదు. ఫస్ట్ టైం అయినా ఏదైనా పనిష్మెంట్ తీసుకోవాలి వదిన అంటున్నారు. నేనేమో వద్దని చెప్తున్నా. అందుకోసం వాళ్ళు మోమోస్ సాస్ ఉంటుంది కదా, అది పానీపూరిలో వేసి నాకు ఇచ్చిర్రు ఫ్రెండ్స్. నేను అది పనిష్మెంట్గా తీసుకున్నా. పనిష్మెంట్ కింద ఇగోండి ఈ సాస్ గప్చుప్. ఓకే, తిను తినేసి పిల్లలు వస్తారు, తినేసి ఎక్స్ప్రెషన్ క్యాప్చర్. ఇక్కడ నేను పానీపూరి తింటున్నా కదండి, సాస్ వేసి ఇచ్చిర్రు మా మర్దలు వాళ్ళు. అది కొంచెం పుల్లగా ఉప్పుగా ఉంది. ఓకే, పర్లేదు. ఓకే ఉంది. ఓకే పుల్లగా. నెక్స్ట్ వీడియోలో చిల్లీ పెడతాం. బాగుంది. నెక్స్ట్
చూడండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సంగీత శేఖర్, నా ఛానల్ నేమ్ సంగీత శేఖర్ 21. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. మా మామ మాట్లాడతారు. మా కోడల ఛానల్ని సపోర్ట్ చేసి ముందు తీసుకుపోండి, సహకరించండి అని చెప్తాను. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సంగీత శేఖర్ 721 లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.